అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత పిల్లల కోసం స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు మన ఛానల్లో 3 వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోతో కలిపి 4th వీడియో, అంటే మంత్ కి సరిపడా మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ అయితే పెట్టేశాను. చాలా హ్యాపీగా అనిపించింది, అంటే మంత్ కి సరిపడా స్నాక్స్ ని షేర్ చేసినందుకు. ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ కూడా మస్ట్ ట్రై రెసిపీస్, అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వారం రోజులకు సరిపడా ఒకసారి వీకెండ్ లో చేసేసుకున్నాం అంటే మనకి ఇంకా వారం అంతా ఆలోచించాల్సిన పనే ఉండదు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి బ్రెయిన్ బూస్టింగ్ లడ్డు చేసేద్దామండి. ఈ లడ్డుని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఇంకా అంతే హెల్తీ కూడా. బాదం ని ఒక 1/3 కప్ తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/3 కప్ బాదంతో పాటు 1/3 కప్ జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు వచ్చేసి మొత్తం నట్స్ తో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఇందులో వేసే నట్స్ వల్ల ఏదైనా ఎలర్జీ ఉంటే ఆ నట్స్ ని స్కిప్ చేసేయండి. బాదాము జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ప్లేట్ లోకి వేసేసి అది చల్లారేలోపు మళ్ళీ అదే పాన్ లోని 1/3 కప్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని వీటిని కూడా బాదం జీడిపప్పు వేసిన ప్లేట్ లో వేసేసి చల్లార్చుకోవాలి. 1/3 కప్ మెజర్మెంట్ స్పూన్ తీసుకుని అందులో 3 రకాల సీడ్స్ ని వేసుకుంటున్నాను. మస్క్ మిలన్ సీడ్స్ తో పాటు వాటర్ మిలన్, పంప్కిన్ సీడ్స్ కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా 1/3 కప్ తీసుకుని పాన్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్ లోకి వేసేసి పాన్ లో 1/3 కప్ మకానా వేసి మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నట్స్ అన్ని కూడా 1/3 కప్ తీసుకుంటే సరిపోతుంది. మకానా కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా ప్లేట్ లో వేసేసి వాల్నట్స్ కూడా ఒక 4 అలా తీసుకొని పాన్ లో వేసి ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి వేసేసి అన్ని నట్స్ కూడా బాగా చల్లారిన తర్వాత 4-5 సీడ్స్ తీసేసిన డేట్స్ తో పాటు 2 యాలకులు వేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మొత్తం ఒకసారి కోర్స్ గా గ్రైండ్ చేసుకొని ప్లేట్ లోకి వేసేసుకోవాలి. మనకి కావాలి అంటే కోర్స్ గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసేయచ్చు. దీనిలో ఇంకేం కలపాల్సిన అవసరం లేదు, కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నార్మల్ గా డేట్స్ నట్స్ లడ్డూని చేసుకోవాలి అంటే కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నట్స్ ని చిన్నగా చాప్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఈజీ ప్రాసెస్. కొద్దిగా ఫ్రై చేయడానికి టైం పడుతుంది కానీ, లేదంటే ఆ తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకుంటే బ్రెయిన్ బూస్టింగ్ లడ్డూలు రెడీ అయిపోతాయి. రోజుకు ఒకటి చొప్పున పిల్లలే కాదండి పెద్దలు తిన్నా కూడా చాలా మంచిది. ఈ బ్రెయిన్ బూస్టింగ్ లడ్డూని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ జార్ లో కానీ వేసేసుకుంటే ఒక 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీ ఫుడ్ షేర్ చేస్తూ ఉంటారు కదా, మరి పిల్లల స్టడీస్ ని ఎలా మేనేజ్ చేస్తారు అని మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు. నేను ఇంట్లో పనులు చేస్తూ వ్లాగ్స్ తీస్తూ పిల్లలకి స్టడీస్ లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. కానీ కొన్నిసార్లు నేను వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ కి ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. స్పెషల్ గా మ్యాథ్స్ సబ్జెక్ట్ కి మేము ఉన్న ప్లేస్ లో ట్యూషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ ట్యూషన్ కి డ్రాపింగ్ పికప్ చేసే పని లేకుండా ఇంట్లోనే ఏదైనా ఆన్లైన్ క్లాస్ గురించి ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళు బాంజు క్లాసెస్ గురించి సజెస్ట్ చేశారు. ఈ బాంజు ఇన్స్టిట్యూట్ మన తెలుగు వారిది. మిస్టర్ నీలకంఠ భాను ప్రకాష్ గారు, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఇతనికి మెంటల్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ లో 50+ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే కోర్సు పిల్లలకి అర్థమయ్యేలా ఫన్ వేలో చెప్తూ పిల్లల్ని ఇంటరాక్ట్ చేస్తారు. After making 3 jumps, where will you reach? 90. 90. So answer is 90. 90. Did you understand now how to do this? You are standing at 60 and you have to add 40. You need to start from 60. Add 40, where will you reach? 100. Wow, that's awesome. Give me a high five. Mohit, you did it. Mohit, give me a high five. Yes, that's like a good boy. You tried it well, so you deserve emoji saying good job, Mohit. ఈ కోర్సుని యూకేజీ నుండి 9th క్లాస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ ఈస్ట్, USA, UK, కెనడా, UAE, ఆస్ట్రేలియా ఇలా ఏ కంట్రీ నుండి అయినా సరే పిల్లలు ఇంట్లో నుండే క్లాసెస్ వినొచ్చు. ఇంకా ఫస్ట్ క్లాస్ కోసం ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఫస్ట్ రిజిస్టర్ చేసే 200 పీపుల్స్ కి 30% డిస్కౌంట్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కుదిరితే ఒకసారి చెక్ చేయండి.
సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి పాప్కార్న్ అండి. మనం పాప్కార్న్ అన్హెల్దీ అనుకుంటాం కానీ అది ఇంకా హెల్దీ. బయట ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతాయని పాప్కార్న్ ప్యాకెట్స్ ని తెచ్చి ఓవెన్ లో పెట్టి హీట్ చేసి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాము. అది అన్హెల్దీ కిందకి వస్తుంది. కానీ ఇలా విడివిడిగా పాప్కార్న్ కోసం మనకి షాప్స్ లో మొక్కజొన్నవి డ్రై సీడ్స్ దొరుకుతాయి. వీటిని ఇలా తెచ్చుకొని పాన్ లో చేసుకుంటే మాత్రం హెల్దీ స్నాక్ అవుతుంది. పాన్ లో కొద్దిగా బటర్ వేసి అది మెల్ట్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసి ఒక 6 స్పూన్ల వరకు డ్రై సీడ్స్ వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నా సరే మనకి ఫ్యామిలీ మొత్తం సరిపోయేలా వచ్చేస్తాయి. పాప్ అయ్యేసరికి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అందులో ఒకటి పాప్ అవటం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ లో మూతని పాన్ మొత్తం క్లోజ్ చేసేయకుండా కొద్దిగా ఓపెన్ గా ఉంచి ఇంకో 2 మినిట్స్ అలా వదిలేస్తే పాన్ మొత్తం కూడా పాప్కార్న్ తోటి ఫుల్ అయిపోతుంది. ఫైనల్ గా పాప్కార్న్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఈ పాప్కార్న్ ని ఇలా తింటే కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి తింటే బాగుంటుంది. నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ ని ట్రై చేస్తూ ఉంటాను. అందులోనూ పిల్లలకి చీజ్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. ఈ పాప్కార్న్ చల్లారే లోపు చీజ్ పౌడర్ ని రెడీ చేసేద్దాము. ఒక ప్లేట్ తీసుకొని పైన అంతా కూడా బ్రెడ్ క్రంబల్స్ ని వేసేసుకోవాలి. ప్లేట్ అడగంతా కూడా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బ్రెడ్ క్రంబల్స్ వేసేసి ప్రాసెస్డ్ చీజ్ ని 1/4 కప్పు తురుముకొని వేసేసుకోవాలి. ఇలా చీజ్ అంతా వేసేసాక ఈ ప్లేట్ ని ఓవెన్ లో ఒక 3 మినిట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకపోతే బయట ఫ్యాన్ గాలికి ఒక 3 రోజులు పెట్టినా సరే పైన చీజ్ అంతా గట్టిగా అయిపోతుంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టి ఒక 3 మినిట్స్ టైం సెట్ చేస్తే పైన చీజ్ అంతా చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గట్టిగా అయిపోయింది. కింద బ్రెడ్ క్రంబల్స్ వేయడం వలన ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా చూసారా క్రిస్పీగా కూడా ఉంటుంది. ప్లేట్ లో ఉన్న వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసేసి కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేసి గ్రైండ్ చేసేసుకుంటే ఇలా ఫైన్ పౌడర్ రెడీ అయిపోతుంది. అంతే అండి, చీజ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం మకానా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా పాప్కార్న్ లో కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. చల్లారిన పాప్కార్న్ ని బౌల్ లోకి వేసేసి రెడీ చేసుకున్న చీజ్ పౌడర్ కూడా వేసేసి బౌల్ మీద ఏదైనా మూత పెట్టి ఒకసారి మొత్తం షేక్ చేసేస్తే పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ పిల్లలకి స్కూల్లో స్నాక్ బాక్స్ గా పంపాలి అనుకుంటే మాత్రం చీజ్ పౌడర్ ని వీకెండ్స్ లో పాప్కార్న్ ని 1 డే ముందు ప్రిపేర్ చేసుకుంటాను. ఆ రోజుకి అయితే హడావిడిగా ఉంటుంది కాబట్టి. లేదు అదంతా కుదరదు అంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వీటిని వేసేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు పాప్కార్న్ మెత్తగా అవ్వకుండా అలా క్రిస్పీగానే ఉంటాయి. థర్డ్ స్నాక్ రెసిపీ అండి, మస్ట్ ట్రై రెసిపీ. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. బౌల్లోని 1/4 కప్పు బెల్లం తురుము కానీ బ్రౌన్ షుగర్ కానీ వేసేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు నెయ్యి వేసి విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ ని డైరెక్ట్ గా వేసేసాను. కొద్దిగా మిక్స్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ పౌడర్ చేసి వేసుకుంటే మనకి తొందరగా మిక్స్ చేసేయచ్చు. ఒకవేళ బెల్లం పౌడర్ కానీ బ్రౌన్ షుగర్ పౌడర్ చేసి వేసినా సరే ఒక 5 మినిట్స్ వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే నెయ్యి కొద్దిగా క్రీమీ టెక్స్చర్ కింద వస్తుంది. అలా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండితో పాటు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇందులో రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ అయినా సరే 3/4 కప్ వేసేసి చేతితో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. మరి చపాతీ పిండిని మిక్స్ చేసినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకుండా నార్మల్ గా మిక్స్ చేస్తూ ఒక డౌ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన నట్స్, ఇంకా కిస్మిస్, మనకు నచ్చితే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. అన్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇంకొకసారి అన్ని కలిసేలా మిక్స్ చేసేసుకుందాము. కుకీస్ కోసం డౌ చూసారా మనకి చేతికి అస్సలు స్టిక్ అవ్వట్లేదు. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా కుకీస్ రెడీ అయిపోతాయి. కొద్దిగా తీసుకుంటూ ఏదైనా స్పూన్ లో పెట్టి లేదంటే డైరెక్ట్ గా తీసుకుంటే ఈజీగా మనకి అన్ని ఒకే సైజ్ లో వస్తాయి. చేతి మధ్యలో పెట్టి ఇలా రౌండ్ షేప్ లో చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేస్తున్నాను. ఇలా అన్ని కుకీస్ షేప్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ట్రే ని 175 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో 25 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. కడాయిలో చేసినా సరే ఈ కుకీస్ రెడీ అవుతాయండి. దానికి మనకి 30 to 35 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారా ఒక 25 to 30 మినిట్స్ తర్వాత ఓట్స్ కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి, అందరూ ఇష్టంగా తినేస్తారు. ఈ బిస్కెట్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే 7 to 10 డేస్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు.
ఫోర్త్ స్నాక్ రెసిపీ వచ్చేసి మురుమురాలతో చేసేది. మురుమురాలతో చేసే ఈ ఓల్డ్ రెసిపీని ప్రతి వింటర్ లో ఖచ్చితంగా చేస్తుంటాను. అలా చట్పటాగా తినడానికి బాగుంటుంది. ఇంకా పిల్లలకి వింటర్ టైమ్ లో కోల్డ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, కొన్ని వెల్లుల్లి వేసి మురుమురాలను వేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ తో మురుమురాల స్నాక్ బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడయ్యాక ఒక 4 కప్పులు మురుమురాలు వేసి మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా రెడీ అయిన మురుమురాలని బౌల్లోకి వేసేసి ఈ స్నాక్ లోకి అటుకులనే వేయించాలి. కానీ నేను మాత్రం ఆల్రెడీ వేయించిన అటుకులనే మార్కెట్ లో తీసుకున్నాను కాబట్టి ఈసారి మాత్రం అటుకుల్ని వేయించట్లేదు. ఈ స్నాక్ లో మురుమురాలని అటుకుల్ని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాను. ఇందులో యూస్ చేసే పల్లీలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మెజరింగ్ స్పూన్ తో మెజర్ చేయగా ఇవి 1/2 కప్ అయితే ఉంటాయి. పాన్ లోని కొద్దిగా నువ్వుల నూనె వేసి 1/2 కప్పు వెల్లుల్లిని కొద్దిగా క్రష్ చేసేసి ఇలా వేసుకుంటే మురుమురాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతో పాటు 1/2 కప్పు పల్లీలు వేసి అవి ఫ్రై అయ్యాక 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. మనకి నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేసి అన్ని బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, మనకి నచ్చితే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అన్ని కూడా ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకుని వేయించిన మురుమురాలు వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకుని వేయించిన అటుకులు కూడా వేసేసుకుని ఇంకా స్పైసెస్ అన్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఒకసారి స్పైసెస్ అన్ని బాగా సరిపోయా లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ ని పక్కన పెట్టేసి ఇవి బాగా చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని పెట్టుకుంటే ఒక 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం అటు ఇటు తిరుగుతూ తినేస్తూ ఉంటారు. ఇంకా 5th స్నాక్ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. బౌల్లోని 1/3 కప్ బెల్లం తురుము వేసి 2 టేబుల్ స్పూన్లు మెల్ట్ చేసిన బటర్ వేసి గోరువెచ్చని పాలు 3/4 కప్ వేసుకోవాలి. బెల్లం, బటర్, పాలు అన్ని కలిసేలా విస్కర్ తో బాగా మిక్స్ చేసేసి 3/4 కప్పు రాగి పిండి వేసి బెల్లం బాగా మిక్స్ అయిందో లేదో చెక్ చేసుకుని 1/4 కప్పు అన్స్వీట్ అండ్ కోకో పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి విస్కర్ తో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. పొంగనాల ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ వేసి టిష్యూ పేపర్ తో ఒకసారి క్లీన్ చేసేద్దాము. రెడీ చేసిన బ్యాటర్ కొద్దిగా వేసుకుంటూ పొంగనాల ప్యాన్ అంతా ఫిల్ చేసేసాక బ్యాటర్ అంతా వేసిన తర్వాత దీని మీద కావాలి అంటే చాకో చంక్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని నట్స్ ని మాత్రం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇలాంటి రెసిపీని మనం గోధుమ పిండితో చేసాము. లాంగ్ వీడియోస్ లో స్నాక్ బాక్స్ లో షేర్ చేశాను. ఈసారి మాత్రం రాగి పిండితో చేశాను. ఇలా నట్స్ అంతా స్ప్రింకిల్ చేసిన తర్వాత మాత్రమే పొంగనాల ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ముందుగానే స్టవ్ మీద పెట్టామంటే అవి తొందరగా మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ లోనే చాకో రాగి మినీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. వీటిని రెండో సైడ్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి టూత్ పిన్ తో చెక్ చేసుకుని మొత్తం కుక్ అయితే వేరే ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. చూసారా, బ్యాక్ సైడ్ కూడా మాడిపోకుండా బాగా కుక్ అయింది. ఈ చాకో మినీ లావా కేక్ ని ఈ రెసిపీ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగిన ప్రతిసారి చేసేయచ్చు. ఒక 3 days వరకు మనం ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.